మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమా రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఆడవాళ్ళకి నా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ స్పెసిఫిక్ వీడియో కేవలం ఆడవాళ్ళ గురించి మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉమెన్స్ డే రోజు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ మెసేజ్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ వీడియో చేస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, మన ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళకి ఈక్వాలిటీ కావాలని ఫైట్ చేసాము. ఫైట్ చేసి ఇప్పుడు ఆ ఈక్వాలిటీ తెచ్చుకోగలిగాము. ఆల్మోస్ట్ మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాము. వాళ్ళతో సమానంగా జీతాలు తెచ్చుకుంటున్నాము. కానీ ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ డబ్బుల్ని వాళ్ళే హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఎంతమంది వాళ్ళ మనీని హ్యాండిల్ చేయలేక హస్బెండ్స్‌కి ఇచ్చేస్తున్నారు? అసలు ఎంతమంది ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. ఇలాంటివన్నీ చూసుకుంటే ఈవెన్ మన వరల్డ్‌లోనే, ఇండియా ఒకటే కాదు, వరల్డ్‌లోనే చూసుకుంటే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ చాలా తక్కువ కంపేర్ టు మగవాళ్ళకి. అండ్ అందులో ఇండియాలోనైతే ఆ గ్యాప్ చాలా ఎక్కువుంది. మన స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని ఫైనాన్షియల్ లిటరసీ గురించి నేర్పించకపోవడం వల్ల మన ఫైనాన్షియల్ లిటరసీ పర్సెంటేజ్ చాలా తక్కువుంది ఇండియాలోని. దాంట్లో లేడీస్‌కి ఇంకా తక్కువ. ఆడవాళ్ళు చాలా తక్కువనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే పవర్ ఆర్ అథారిటీ ఇవ్వకపోవడమే. సో చాలా సార్లు చూసే ఉంటాము, ఫ్యామిలీలోని ఫాదర్స్ ఎక్కువ డెసిషన్ తీసుకుంటారు అండ్ మదర్స్‌ని ఇన్వాల్వ్ చేయరు. అండ్ సమ్‌టైమ్స్ మదర్స్‌ని ఇన్వాల్వ్ చేసినా కూడా మీరే చూసుకోండి, నాకేం తెలీదు, ఇలాంటి యాటిట్యూడ్‌లో పెరిగి ఉంటారు. సో ఇలా పెరగడం వల్ల మనీ అంటే ఒక రకమైన భయం. దాన్ని హ్యాండిల్ చేయాలంటే ప్రాబ్లమ్. సంపాదించడంలో ముందుంటారు గానీ, సంపాదించిన దాన్ని మేనేజ్ చేసుకోవడంలో చాలా తక్కువ మంది ముందుంటారు. అసలు ఇన్‌ఫాక్ట్ మనం మన పాతకాలపుకెళ్తే ఆడవాళ్ళు చాలా బాగా సేవింగ్స్ చేసేవారనమాట. మన ఇండియన్ కల్చర్‌లోనే ఉంది. ఇంట్లోని డబ్బులు ఎక్కడ పడితే మన ఫ్యామిలీస్‌లో కూడా చాలామంది డబ్బులు బిందెలోని, కిచెన్‌లోని ఇక్కడ అక్కడ దాచుకొని ఉంటుంటారు ఆడవాళ్ళు. సో దాయడం అన్నది మన మెంటాలిటీలో ఉంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ. ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుందని దాచుకోవడం లేడీస్ ఎక్కువ చేస్తారు. కానీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయరు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కొచ్చేటప్పటికి చాలా 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 వెనక పడిపోయి ఉంటారనమాట. సో ఇవాల్టి వీడియోలోని వాటి గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకొని, ఎట్లాగా అంటే ఎందుకు ఫైనాన్షియల్ లిటరసీని పెంచుకోవాలి అండ్ పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న కాన్సెప్ట్స్‌ని తెలుసుకుందాము. సో చెప్పాను గదా! మన కల్చర్‌లోని మెల్లగా చేంజెస్ వచ్చిన అందరూ ఆడవాళ్ళు ఉద్యోగాలకెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు చదువుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం వాళ్ళకి రావట్లేదు. మనీ మేనేజ్‌మెంట్‌ని వాళ్ళు చేయట్లేదు. అలా చేయకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉండుండొచ్చు. అంటే మనం పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే మనకెప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవచ్చు. ఏదన్నా కావచ్చు. బట్ ఈ టైంలోని గనక ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని పెంచుకోకపోతే ఫ్యూచర్‌లో ఏం జరిగినా కూడా వాటిని ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌లోని మనం ఉండలేము. సో నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారనమాట. ఆమెకిప్పుడు వయసు 65 ఇయర్స్. సో ఆమె ఫస్ట్ టైమ్ నా దగ్గరకొచ్చినప్పుడు ఆమె చెప్పింది ఏంటి అంటే, తన హస్బెండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 62 ఆమె వాళ్ళ హస్బెండ్‌ని కోల్పోయారనమాట. సో ఆమె 62 సంవత్సరాలొచ్చే వరకు కూడా బయటికెళ్ళి ఏది తీసుకొచ్చింది లేదు, కొన్నది లేదు. ఆ డబ్బుని హ్యాండిల్ చేసింది లేదు. ఏం కావాలన్నా ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. ఆయనే అన్నీ పెట్టుకునేవారు. అండ్ వాళ్ళకి పిల్లలు లేరు. సో అతనే తన్ని అంటే నువ్వు నాకు, నేను నీకు అన్నట్టుగా అంత ప్రేమగా అతను చూసుకునేవారు. ఎప్పుడైతే అతను చనిపోయారో, ఎప్పుడైతే అతను లేరో, ఆమెకి నెక్స్ట్ ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే అసలు ఆ డబ్బులు హ్యాండిల్ చేయడం తెలీదు. బయటికెళ్తే ఎలా కొనుక్కోవాలో తెలీదు. అసలు బ్యాంక్ అకౌంట్ అంటే తెలీదు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఎలా ఎయాలో తెలీదు. సో ఈ సిట్యుయేషన్స్ ప్రతి ఆడవాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఎలాగైనా ఎదురు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ డబ్బులు, ఎంత డబ్బులు ఉంచుకోవాలి, ఎక్కడ ఉంచుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? నేను ఇంకొక 5 ఏళ్ళు బతికితే, ఇంకొక 10 ఏళ్ళు తనకన్నా ఎక్కువ బతికితే నా పొజిషన్ ఏంటి? నేను నా దగ్గరున్న ఆ కొద్దిగా డబ్బుల్ని నేను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? మనకి క్లారిటీ లేకపోతే ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతాము. సో అందుకనే ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వన్ కేస్. ఇంకొక కేస్‌లో ఏంటి అంటే, కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్‌ని హ్యాండిల్ చేయలేక, అంటే డబ్బుల్ని హ్యాండిల్ చేయలేక అబ్యూజివ్ హస్బెండ్స్‌తోని గడుపుతున్న ఆడవాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. అంటే
ఇప్పుడు నేను తను వదిలేసి వెళ్ళిపోతే నాకంటూ ఇంకొక ఆప్షన్ లేదు. అతన్ని కొట్టినా, తిట్టినా అతనితోనే ఉండాలి. బికాజ్ నాకు డబ్బు సంపాదించడం తెలీదు. నన్ను నేను బతికించుకోవడం నాకు తెలీదు. నా పిల్లల్ని నేను బతికించుకోవడం నాకు తెలీదు. ఈ పాయింట్‌లో ఇంకొందరు యూ నో అలానే ఉంటున్నారు. అంటే మనం ప్రాబ్లమ్స్‌తో పాటు నడుస్తున్నారనమాట. ఎందుకలా నడుస్తున్నారంటే కేవలం ఆ డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని నేర్చుకోకపోవడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ మన పిల్లలకి రాకూడదన్నా, మనం ఫ్యూచర్‌లో ఫేస్ చేసుకోకూడదన్నా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూజ్ యువర్ మనీ. నేను హోమ్ మేకర్‌ని. నా దగ్గర డబ్బులెక్కడుంటాయంటే నేను అస్సలు నమ్మను. హోమ్ మేకర్స్ దగ్గర కూడా మనీ ఉంటది. నేను గూడా ఒకప్పుడు హోమ్ మేకర్‌నే. ఎంతో కొంత ఎక్కడో దగ్గర మనం దాచుకుంటూ ఉంటాం. సో, మన మనీని మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ నేను యూజ్ యువర్ మనీ అంటే అర్థం ఏంటి? మీ డబ్బుల్ని మీరు దాచుకున్న డబ్బులు మీ ఎమర్జెన్సీ కోసమో, లేకపోతే ఇంట్లో ఏమైనా అవసరం కోసం దేనికో ఒక దానికి మీరు దాచుకోవడం మొదలుపెట్టారు కాబట్టి, ఈ అమౌంట్‌ని బ్యాంక్‌లో దాయడం అలవాటు చేసుకోండి. ఎఫ్‌డీలు తీయడం అలవాటు చేసుకోండి. ఆర్‌డీ గురించి తెలుసుకోండి. సో, మీ మనీని మీరే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ కూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది వర్కింగ్ వుమెన్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు. అందరూ మొబైల్స్ వాడుతున్నాం కదా! అందరూ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మొబైల్ యాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని అమౌంట్‌ని అకౌంట్‌లో డిపాజిట్ చేసుకొని, ఆ అకౌంట్‌లో డిపాజిట్ అయిన అమౌంట్‌ని ఆర్‌డీకి, ఎఫ్‌డీకి అట్లా మెల్లగా స్లోగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ మీ మనీని మీరు హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా అవగాహన పెంచుకోండి. లెర్న్ యువర్ మనీ స్కిల్స్‌ని నేర్చుకోండి. ఎట్లా మనీని ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఇంకెక్కడుంటుంది? దానికన్నా బెటర్ ఆప్షన్ ఇంకెక్కడుంటుంది? దాంట్లో ఎలాంటి రిస్కులుంటాయి? ఆ రిస్కులు నేను ఎలా హ్యాండిల్ చేసుకోగలను? నేను ఎంతవరకు రిస్క్ తీసుకోగలను? నేను ఎంతవరకు ఆ అమౌంట్‌ని రిస్క్‌లో పెట్టుకోగలను? ఇవి ఆలోచించుకొని స్టెప్స్ వేయండి. చాలామంది ఇన్‌ఫాక్ట్ మగవాళ్ళ కన్నా మనీ మేనేజ్‌మెంట్‌లో ఆడవాళ్ళే చాలా బెటర్ ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ముందుగానే అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయని పెట్టరు. సో, వాళ్ళు కాలిక్యులేటివ్ రిస్క్ తీసుకుంటారు కాబట్టి మనీని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు మీ త మీ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకోండి. అండ్ థర్డ్ థింగ్, డిస్కస్ మనీ విత్ యువర్ హస్బెండ్. మీ హస్బెండ్‌తోని మనీ గురించి మాట్లాడండి. డిస్కస్ చేయండి. మనం డిస్కస్ చేయకపోతే, మనం అడగకపోతే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలీదు. అది తెలియనప్పుడు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మనతో డిస్కస్ చేయలేరు. ఒకసారి మనతో డిస్కస్ చేసినప్పుడు మనం గైడ్ చేయగలుగుతాం. ఇది కరెక్ట్ కాదు. మేబీ ఇలా ఆలోచించండి అని చెప్పేసి. నేను చెప్పింది సులువు కాదు అని అనిపించొచ్చు చాలామందికి. బట్ మీరు మీ డబ్బుల్ని దాచుకోవడం అలవాటు చేసుకొని, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేసి, అప్పుడు మీ హస్బెండ్స్ దగ్గరికి వెళ్లి మీరు ఆ మనీ మ్యాటర్స్‌ని డిస్కస్ చేసినప్పుడు 100% ఒప్పుకుంటారండి. 100% వాళ్ళు మీతో ఓపెన్ అవుతారు. డిస్కస్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ మీకు గైడ్ కూడా చేస్తారు. ఈ రోజుల్లో ఉన్న ప్రతి హస్బెండ్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ, ఆల్రెడీ బోలెడు సంపాదించుకుంటూ, ఈ హెడేక్ కూడా మాకు అక్కర్లేదు అన్న పాయింట్‌లోనే ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో, మీరు మీ మనీని ప్రాపర్‌గా ఒక కాన్ఫిడెన్స్‌తో గనక వాళ్ళకి నేను హ్యాండిల్ చేయగలనని చూపిస్తే, వాళ్ళకున్న టెన్షన్స్‌లోని ఆ మనీ మేనేజ్‌మెంట్ కూడా వాళ్ళ హెడేక్ వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు డెఫినెట్‌లీ మీకు సపోర్ట్ చేయగలుగుతారు. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళకివ్వాలి. అంటే మీరు మీ మనీని హ్యాండిల్ చేసి చూపించాలి. ఇట్లా నేను హ్యాండిల్ చేయగలిగాను అనేసి. సో, ఫ్యూచర్‌లోని ఎలాంటి సిట్యుయేషన్‌కైనా కూడా ఫేస్ చేయాలి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ అన్నది చాలా అవసరం అండి. అంతెందుకు మన పూర్వీకులు కూడా డౌరీ, కట్నం అన్నది ఎందుకు ఇచ్చేవారంటే అమ్మాయి సేఫ్టీ కోసం. అంటే అమ్మాయిని వేరే వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు ఆ అమ్మాయికి ఒక రక్షణ కిందన బంగారమో, డబ్బులో పెట్టేవారనమాట. సో దట్ తనకేమైనా అంటే ఆ ఫ్యామిలీలో ఏమైనా జరిగినప్పుడు తన బంగారం గానీ, తన డబ్బు గానీ తనకొక సేఫ్టీ కింద ఉంటుంది అనే మనకి ఆ డౌరీ సిస్టమ్ అన్నది ఇండియాలో ఉండేది. ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ డౌరీ సిస్టమ్ మెయిన్ రీజనే అది. బట్ రాను రాను అది పెద్ద ప్రాబ్లమాటిక్‌గా అవ్వడం అవన్నీ తర్వాత పక్కన పెడితే ద ఇంటెన్షన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసమే ఆ డౌరీ సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడు మన డబ్బులు మనం సంపాదించుకోగలిగిన స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీకి మనమే తెచ్చుకోగలగాలి.
తెచ్చుకొని ఆ స్టేజ్‌లో ఉండగలగాలి. సో, చాలామంది అంటే నేను ఆల్మోస్ట్ ఒక 100-200 లేడీస్‌తో మాట్లాడినప్పుడు నేను మాట్లాడినంత ఎడ్యుకేటెడ్ పీపుల్, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, వర్కింగ్ వుమెన్ అవ్వచ్చు. ఓన్లీ 1% పీపుల్ మాత్రమే వాళ్ళ డబ్బులు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళెవ్వరు గూడా వాళ్ళ సంపాదన కూడా హస్బెండ్‌కిచ్చి అతన్నే హ్యాండిల్ చేయమంటూ ఉంటారు. సో, ఆ ఫియర్ నుంచి మీరు బయటపడి మీ మనీని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం నేర్చుకుంటే, ఆ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీతో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి కూడా విత్ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ అందరూ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి కూడా ఫాస్ట్‌గా రీచ్ అవ్వగలరు. మీరు గనక ఖర్చు పెట్టకుండా దాచుకుంటాను అని ఒక హస్బెండ్‌కి ప్రూవ్ చేయగలిగినప్పుడు డెఫినైట్‌లీ వాళ్ళు మీతో కలిసి ఇద్దరం కలిపే దాచుకుందాం అనే ఉంటారు. సో, ఆ పాయింట్‌లోని మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, స్టెబిలిటీ కోసం ఈ వుమెన్స్ డే నాడు ఐయామ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వుమెన్ టు టేక్ చార్జ్ ఆఫ్ దేర్ మనీ. సో, మీ మనీని మీ చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మీ ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేయండి. విత్ థాట్ వన్స్ అగైన్ హ్యాపీ వుమెన్స్ డే. థాంక్ యూ.